పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అని. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే పాడి రైతుల కోసం పశు విజ్ఞాన బడి అనేటటువంటి వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఆ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇక ఈరోజు టాపిక్ విషయానికి వచ్చినట్లయితే, మనకు పాడి పశువులు ఎదకి వచ్చిన తర్వాత మనం ఎద ఇంజెక్షన్ చేయించిన తర్వాత అక్కడికి 1 కానీ 2 రోజుల్లో మనం పశువు యొక్క గర్భాశయ ముఖద్వారం నుండి రక్తం రావడం అనేది కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. సో ఆ విధంగా పశువు యొక్క గర్భాశయ ముఖద్వారం నుండి మనం ఎద ఇంజెక్షన్ చేసిన తర్వాత ఈ రక్తం రావడాన్ని కానీ చూసినట్లయితే పాడి రైతులకు ఒక అనుమానం, అపోహ కలుగుతుంది. అదేంటంటే పాడి పశువు చూడి కట్టిందా లేదా అని, అంటే అబార్షన్ అయిపోయి ఉండుంటుంది అని చాలామంది పాడి రైతులు అనుకుంటుంటారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ విధంగా ఎద ఇంజెక్షన్ చేసిన తర్వాత కానీ బ్లీడింగ్ అయినట్లయితే ఆ పాడి పశువు చూడి కట్టినట్ట లేదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సో అది తెలుసుకోవాలంటే మనం పశువు యొక్క ఋతుచక్రం గురించి ముందుగా కొద్దిగా తెలుసుకోవాలి. పశువు యొక్క 21 రోజుల ఋతుచక్రంలో 4 స్టేజెస్ ఉంటాయి. వాటిని ఈస్ట్రస్, మెటిస్ట్రస్, డైస్ట్రస్, అలాగే ప్రోఎస్ట్రస్ అంటాం. అంటే ఈ ఈస్ట్రస్ను మనం ఎదకాలం అని అంటాం. ఈ ఎదకాలంలో మనకి పశువు యొక్క ఈస్ట్రోజన్ అనేటటువంటి హార్మోను పెరగడం అనేది జరుగుతుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ పెరగడం వల్ల పశువు ఎద లక్షణాలను చూపిస్తుంది. అంటే తీగలు వేయటము, చిరువచ్చిపోయడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల జరుగుతుంది. సో ఈ ఎదకాలం మధ్యస్థ స్థితిలో ఉన్నప్పుడు మనం ఎద ఇంజెక్షన్ అనేది చేయించడం జరుగుతుంది. సో ఈ ఈస్ట్రస్ స్టేజ్ అంటే ఎదకాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ మెటిస్ట్రస్ వచ్చేటప్పుడు మనకు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో అదే సమయంలో మనకి పశువు యొక్క అండాశయం నుండి అండం విడుదల అనేది కూడా జరుగుతుంది. సో ఈ మెటిస్ట్రస్ స్టేజ్లో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ అనేది తగ్గుతుండడం వల్ల పశువు యొక్క గర్భాశయ రక్తనాళాలు చిట్లి మనకు కొద్దిపాటి రక్తం రావడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఫిజియలాజికల్ బ్లీడింగ్ అంటాం. అంటే ఇది ఎటువంటి గాయాల వల్ల కానీ లేదా ఇన్ఫెక్షన్ వల్ల కానీ వచ్చినటువంటి రక్తం బ్లీడింగ్ కాదండి. ఇది కేవలం హార్మోనల్ మార్పు వల్ల వచ్చినటువంటి బ్లీడింగ్. సో దీనికున్న పశువు చూడి కట్టి ఉండడానికి ఎటువంటి సంబంధం లేదు. మనం కానీ పశువు సరైన సమయంలో కానీ ఈ చూడి ఇంజెక్షన్ కానీ వేయించి ఉండి అక్కడ ఆ అండం ప్లస్ ఆ వీర్యకణం కానీ కలిసి పిండం కానీ జైగోట్ తయారై ఉన్నట్లయితే మనకు ఈ బ్లీడింగ్ వల్ల ఆ అబార్షన్ అయిపోవడం కానీ ఏది కానీ ఉండదు. సో మనకి ఇటువంటి బ్లీడింగ్ మనం ఎద ఇంజెక్షన్ చేయించిన 1-2 రోజులకు చూసినట్లయితే రైతు ఎటువంటి కంగారు పడవలసినటువంటి అవసరం ఉండదు. సో ఆ పశువు చూడు కట్టే అవకాశం కూడా ఉంటుంది. సో అలా కాకుండా మనకు ఎదలో ఉండేటటువంటి తీగలలోనే రక్తం కానీ చీము కానీ పడుతున్నట్లయితే ఖచ్చితంగా అప్పుడు మనం ఈ గర్భవాపు వ్యాధి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎదలో కానీ రక్తం కానీ పడుతున్నట్లయితే అది మనం ఒకసారి పశు వైద్యాధికారికి ఖచ్చితంగా చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మళ్ళీ మనకు 21 రోజులకు పశువు ఎదకి వస్తుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సి అవసరం ఉంటుంది. సో ఇటువంటి బ్లీడింగ్ పడినప్పుడు కంగారు పడవలసినటువంటి అవసరం ఉండదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.